అంటే నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఏం కనిపించిందంటే ఎక్కువ కొంత రంగస్థలము ఆ బ్యాక్డ్రాప్ అది కొంత చాలా వరకు కనిపించింది నాకు. నాకు నిజంగా అలా పోల్చడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తాను. ఎందుకంటే సుకుమార్ గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలా థ్యాంక్ యూ సార్. అంతేగాని ఆ సినిమా ఎఫెక్ట్ ఏం లేదండి. లేదు సార్, అసలు ఆ సినిమాకి మన సినిమాకి అస్సలు సంబంధం లేదు. అసలు సంబంధం లేదు సార్. పారే గారు, గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theatre days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things. And I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరు ఏదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అదే నిజమా గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు ఒక న్యూస్ బాగా న్యూస్ వస్తుంది, లవ్లో ఉన్నట్టు. అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. ఓకే, ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ the visualization that he had, appude నాకు అర్థమైపోయింది that it is a very beautiful representation of love అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping అండి that they realize that there's more to me than comedy. ఆల్ ద బెస్ట్. రవి గారు, పనస రవి నిన్ను కొంచెం లిబరల్గా మాట్లాడతాను దేనికంటే ఇది పర్లేదన్న మాట్లాడు. నువ్వు ఎంత పని రాక్షసుడు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి రావాలనుకుంటాడు ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత కసి ఉంటుంది అతనికి ఒక పని చేసినప్పుడు, అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసిన 24 శాఖలు అంటారు కదా, ఈయన ఒక 30 శాఖలు చేసి ఉంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్గా మీరు ఇక్కడ దాకా వచ్చారు. భగవంతుడు అనే దాన్ని కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు రవి. ఇంత టైం ఎందుకు పట్టింది? అందరికి తెలుసు కొంచెం బడ్జెట్ పెరిగింది అనేది. దీని దగ్గర నుంచి ఏం నేర్చుకొని ఇప్పుడు ఏం చెప్తావు ఈ సినిమా గురించి? అంటే ఏం నేర్చుకోవడం అంటే ఏంటంటే నాకు అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను పడ్డావు కదా. అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయా. ఫస్ట్ ఒక రష్ చూసుకున్న తర్వాత ఇంకేం చేయాలి అంటే దీన్ని గొప్పగా తీయాలనిపించింది నాకు. అంటే ఆ క్రమంలో వస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాంతార ఫస్ట్ బడ్జెట్ 16 కోట్లు అయితే సెకండ్ పార్ట్ 100 కోట్లు పెట్టి తీశాను. సో నేను అనుకున్న బడ్జెట్కి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ కథ నమ్మి మాత్రమే సినిమా తీశాను. అఫ్కోర్స్ బిజినెస్ చేసుకునే తెలివితేటలు నాకు ఉన్నాయి, 1000% చేసుకుంటా. అది చేస్తావు, మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు నేను కలిసి ఎంత ట్రావెల్ చేసినా తెలుసు కదా, నీకు దుబాయ్ రూమ్మేట్ కదా, అన్నీ తెలుసు. కాబట్టి రవి గారు, ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మార్కెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాట ఎక్కువ వింటుంటాం మనం, బడ్జెట్ ఫెయిల్యూర్ అని ప్రతి చోట వినిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడేమో గ్రోయింగ్ హీరో తను, అండ్ తను కూడా నౌ జస్ట్ ఏ గ్లిటరింగ్ స్టార్ అబౌట్ టు డాజిల్.